మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ అయిన వారిలో కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గన్ను ఎఫ్ఎస్ఎల్ కు పంపనున్నారు. అరెస్ట్ అయిన వారి ట్రాక్ రికార్డును పోలీసులు పరిశీలిస్తున్నారు. నెల రోజుల కిందట ఇదే ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. ఆ రోజు కూడా డ్రగ్స్ తెచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గన్ను ఎఫ్ఎస్ఎల్ కు పంపనున్నారు. అరెస్ట్ అయిన వారి ట్రాక్ రికార్డును పోలీసులు పరిశీలిస్తున్నారు. నెల రోజుల కిందట ఇదే ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. ఆ రోజు కూడా డ్రగ్స్ తెచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో దొరికిన ఈ డ్రగ్స్ కేసు కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు పోలీసులు ఎదుట హాజరుపరచబోతున్నారన్నారు. గతంలో నెల రోజుల క్రితం కూడా ఇదే ఫామ్ హౌస్ లో పార్టీ జరిగినట్టుగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 11 మందిని ఈ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్లు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరికీ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు చేశారు. మొదట 5గురికి పాజిటివ్ వచ్చింది. మరొకసారి శాంపిల్స్ను సేకరించి ఆ శాంపిల్స్ను ఎర్రగడ్డలోని ల్యాబ్కు పంపించినప్పుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కి సైతం పాజిటివ్ వచ్చింది. సో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే, అలాగే ఈ పార్టీ నిర్వహించబడినటువంటి మొయినాబాదు విఎంఆర్ ఫామ్ హౌస్ ఓనరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్కి మరొక 4గురికి మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది. అయితే ఇందులో గన్ను ఓపెన్ ఫైర్ అనేది జరిగింది కాబట్టి దాన్ని ప్రయోగించినటువంటి నమీత్ శర్మ అనే వ్యక్తి మీద కూడా ఆర్మ్డ్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ 11 మందిని ఎప్పుడైతే రాత్రి ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న తర్వాత అదుపులోకి తీసుకొని వారిని ఇమ్మీడియట్గా మొయినాబాదు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మొయినాబాదు పోలీసులకు అప్పచెప్పారు. పరీక్షలన్నీ కూడా నిర్వహించిన అనంతరం ఇక ప్రస్తుతం వీరి యొక్క ట్రాక్ రికార్డులను పరిశీలిస్తున్నారు. 11 మంది నిందితులను వీళ్ళని పార్టీలో హాజరైన వారిని, ఎందుకంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ అనేది పరిశీలిస్తే ఇందులో మొదటిసారి డ్రగ్ వినియోగం చేసిన వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తారు. ఎందుకంటే వాళ్ళని బాధితులుగా చూస్తారా, లేదంటే కన్స్యూమర్స్గా, అబ్యూజర్స్గా చూస్తారా అనేది ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్లో వీళ్ళ మీద పెట్టినటువంటి కేసుల ప్రకారం తెలుస్తోంది. ఒకవేళ రిపీటెడ్ హిస్టరీ అనేది ఉంటే, గతంలో ఇప్పుడు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు గతంలో కూడా డ్రగ్స్ను వినియోగం చేసి ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధానం అనేది కొంత సివియర్గానే ఉంటుంది. ఇదే మొదటిసారి అయితే మాత్రం దానిని మరొకలాగా చూస్తారు. దీనికి ప్రకారంగానే ఇప్పుడు వీళ్ళందరినీ మరొక ట్రాక్ రికార్డులన్నీ కూడా పరిశీలించి వీళ్ళు గతంలో ఎన్నిసార్లు డ్రగ్స్ను కన్జ్యూమ్ చేశారు అనే విషయాలను కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేకు సంబంధించి గతంలో కూడా ఆయన మీద ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించినటువంటి విషయాలనేవి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుందనేది ఒక ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఇక ఆయనతో పాటు పుట్టా మహేష్ కుమార్ ఏలూరు ఎంపీకి కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి వీళ్ళందరినీ మొత్తం 6గురి యొక్క ట్రాక్ రికార్డులు అనేవి పరిశీలిస్తారు. ఇక పోలీసులు ఎప్పుడైతే అక్కడ ఈగల్ టీమ్స్ రైడ్స్ అనేవి నిర్వహించాయో, రైడ్స్ నిర్వహించిన సందర్భంలో రితీష్ రెడ్డి దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడి దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని నమీద్ శర్మ అనే వ్యక్తి రియల్టరు ఏకంగా పోలీసుల మీదే ఫైర్ ఓపెన్ చేశాడు. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు సీరియస్గా ఆర్మీ యాక్ట్ ప్రకారం సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేసిన నేపథ్యంలోనే ఆ యొక్క రివాల్వర్ను సీజ్ చేసి దాన్ని ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ మొత్తాన్ని కూడా క్యాల్కులేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మరోవైపు అక్కడ అదే ఫామ్ హౌస్లో ఈ విఎంఆర్ ఫామ్ హౌస్లోనే ఎగ్జాక్ట్గా ఒక నెల రోజుల క్రితం డ్రగ్ పార్టీ నిర్వహించారు అనేటువంటి సమాచారం కూడా తెలుస్తోంది. మరి అప్పుడు ఎవరెవరు పాల్గొన్నారు, ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలోనే ఇప్పుడు ఈ డ్రగ్ పార్టీ నిర్వహించిన వ్యక్తుల్లోనే వేరే అక్కడ పార్టీ నెల రోజుల కింద పార్టీ నిర్వహించిన వ్యక్తుల్లో మ్యాచ్ అనేది అవుతూ ఉన్నారా అనే విషయాలను కూడా ఇప్పుడు పరిశీలించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఈ 11 మందిలో నుంచి ఒక వ్యక్తి తను ఆ డ్రగ్ పార్టీకి సంబంధించినటువంటి కొకైన్ను ఇతర రాష్ట్రాల నుంచి, సిమ్లా నుంచి కొనుగోలు చేశారు అనేటువంటి ఆ విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే వారి యొక్క హిస్టరీని, ఎక్కడెక్కడి నుంచి వీరికి యొక్క డ్రగ్స్ రవాణా అనేది జరుగుతుంది, ప్రధాన కింగ్ పిన్ అనేది ఎవరు ఉన్నారు, సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు.
ఫైనల్గా ఈ యొక్క కేసుకు సంబంధించి ఇందులో కీలకంగా రివాల్వర్ను వినియోగించడం, అలాగే వీళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి మొత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించిన తర్వాత వీళ్ళ ట్రాక్ రికార్డ్స్, గతంలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అనేవి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు వీళ్ళందరినీ ఇవాళ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది వాస్తవానికి. కానీ ఇవాళ హాలిడే ఉండటంతో జడ్జి నివాసానికి తీసుకెళ్లి హిమాయత్ నగర్ తీసుకొస్తారు. హిమాయత్ నగర్లోని జడ్జి నివాసంలో వారిని హాజరుపరిచి ఇందులో రిపీటెడ్ హిస్టరీ ఉండి ఎన్డీపీఎస్ యాక్ట్ ఎవరెవరికైతే వర్తిస్తుందో వాళ్ళని, అలాగే ఆర్మ్ యాక్ట్స్, రాత్రి రితేష్ రెడ్డి దగ్గర ఉన్న రివాల్వర్ అది లైసెన్స్డా లేకపోతే కాదా అనే విషయం అటుంచితే ఓపెన్ ఫైర్ అనేది పోలీసుల మీదకు చేశారు కాబట్టి ఉపయోగించిన నమీద్ శర్మను, ఫైర్ ఓపెన్ చేసిన వ్యక్తిని, వీళ్ళందరి మీద ఆర్మీ యాక్ట్స్ అనేవి కూడా ప్రయోగించిన తర్వాత సో వీళ్ళని జడ్జి ఎదుట హాజరుపరిచి అనంతరం రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.